వెల్కమ్ టు న్యూస్ 360 స్ట్రైట్ టాక్. ఈరోజు మనం ఉన్నాము చీరాల నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చీరాల నియోజకవర్గం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేస్తున్నారు. అందరికీ తెలిసిందే, ఆయన ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, మళ్ళీ తర్వాత ఇండిపెండెంట్గా కూడా పోటీ చేశారు. ఈసారి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు. మరి ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ అనే బ్రాండ్ చాలా విపరీతం చీరాలలో. సో కృష్ణమోహన్ గారు ఈరోజు ఏ రకమైనటువంటి వ్యూహాలు ఎత్తుగడలతో వెళ్తున్నారు, చీరాలకు ఆయన ఏం చెప్పబోతున్నారు, చీరాల నియోజకవర్గంలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఏం చేయబోతున్నారు అనేది వారి మాటలు విందాం. నమస్తే అండి కృష్ణమోహన్ గారు, ఎలా ఉంది ఆమంచి అనే బ్రాండ్ మొత్తం వెళ్ళిపోయిందంటారా చీరాల మొత్తం? మంచి బ్రాండ్ అని కాదండి, చీరాల ప్రజలకి నాకు ఒక బలమైన సామాజిక మానవ సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి 90,000 కుటుంబాలతో కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ, ఈ ప్రాంత పరంగా కానీ, వాళ్ళ ప్రాంత పరంగా కానీ, అదే సామాజిక దృక్పథంతో ఏదో రకమైనటువంటి సంబంధం ఈ 90,000 ఫ్యామిలీస్ తోటి నాకు ఉంటుందండి. అంతేగాని నా సొంత బ్రాండ్ అనేది లేదు. అంటే ఆ బాండింగ్ ఎట్లా ఏర్పడింది? ఎవరైనా ఇప్పుడు చాలామందికి పార్టీలు మీరు పార్టీలో పోటీ చేశారు, ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవడం అనేది మామూలు విషయం కాదు ఇప్పుడున్న కరెంట్ పాలిటిక్స్లో. అట్లాంటిది 2014 రాష్ట్రం విడిపోయింది, అయినప్పటికీ కూడా మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసి అన్ని వేల ఓట్లు తెచ్చుకున్నారు. అంటే ప్రజలకి ఆ కనెక్టివిటీ ఎక్కడ ఏర్పడింది? ఆమంచి కృష్ణమోహన్కి చీరాల ప్రజలకి ఆ బాండింగ్ ఎట్లా వచ్చిందంటారు? నాకు ఓటేసే ప్రతి ఒక్కరికి నేనేందని తెలుసండి. నేను తెలియని వాళ్ళు ప్లస్ రీజన్ లేకుండా కూడా నాకు ఓటేరండి. జెన్యూన్గానే ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం కలిగి ఒక స్పష్టమైన అవగాహనతో నాకు ఓటేస్తారండి. ఎందుకు ఓటేస్తారనే దానికి నేను 24 ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉన్నాను. నా యంగ్ ఏజ్ నుంచి, నాకు ఇప్పుడు 48, 24 ఇయర్స్కి నేను పాలిటిక్స్కి వచ్చాను. 25th రన్నింగ్. అప్పుడు ప్రతిరోజు నిత్యం ప్రజలతో ఏదో ఒక సంబంధం, ప్రజల మధ్యలోనే ఉన్నాం. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా, లేదు నాకు 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి సర్వీస్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి అవకాశం వచ్చిన ప్రతిరోజు నేను కష్టపడి పనిచేశాను. సునామీ వచ్చిన రోజు సముద్రం ఒడ్డునే ఉన్నాను. రెండోసారి వస్తే నాకు మోకాళ్ళ దాకా నీళ్ళు వచ్చినాయి. ఓడిపోయిన తర్వాత కరోనా వచ్చిన 2 సంవత్సరాలు జనం మధ్యలో ఉన్నాను. నాకు నా ఊర్లోనే ఉంటాను, ఎవరు పిలిచినా వస్తాను. అర్ధరాత్రైనా నా ఇంటికి ఎవరైనా రావచ్చు. అంతేగాని పాలిటిక్స్ అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ట్రెండ్లో మీరు చెప్పే పాలిటిక్స్, పవరు, లేకపోతే చేసే హడావుడి, డబ్బులు, ఇది ప్లస్ నేను ఇక్కడ చేసే పాలిటిక్స్ నాది ప్యూర్లీ సర్వీస్ ఓరియంటెడ్గా, డెవలప్మెంట్ ఓరియంటెడ్గా, హానెస్ట్గా ఉంటుంది. ఆ రకమైనటువంటి సంబంధంతో, ఒక సామాజిక దృక్పథంతో నేను రాజకీయాల్లో ఉన్నాను. అందుకే నాకు ఆ అనుబంధం ప్రజలతో ఉంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్. అంటే ఈ లోకలైజ్డ్గా, అంటే మరీ డెప్త్గా వెళ్తారు మీరు. చీరాల్లో ప్రతి ఇంటిని టచ్ చేస్తారు, ప్రతి గడప మీకు తెలుసు, ప్రతి మనిషి మీకు తెలుసు. అంటే పార్టీలకు అతీతంగా 2014లో ఓటేశారు, మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో ఆ పాత కాంగ్రెస్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? మీరు వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నారు, కొంతకాలం ఉంటుంది, టీడీపీలో ఉన్నారు. ఈ 3 పార్టీలలో మీకు సపోర్ట్ చేస్తారా పార్టీలకు అతీతంగా? అంటే మీకు సెఫాలజీ థియరీ తెలుసు. డైరెక్ట్గా ఏదైనా పొలిటికల్ పార్టీకి అసోసియేట్ అయ్యేది 15% ఫ్యామిలీస్ ఆర్ ఓటర్స్ అండి. థియరీ ఏంటంటే అబోవ్ 15, అంటే మినిమం 20% డైరెక్ట్ కనెక్టివిటీ ఎవరుంటే వాళ్ళు క్యాండిడేట్ అవుతారు. ఆ పరంగా చూసుకుంటే 30% ఆఫ్ ఫ్యామిలీస్ నాకు సొంతగా అసోసియేట్ అయ్యింది విత్ సోషల్ రిలేషన్, విత్ హ్యుమానిటిక్ కార్డియల్ రిలేషన్. అది ఎలా అనేది ఇక వాళ్ళ జీవిత పరంగానే ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఉపాధి కల్పించడం అనుకోండి, వాళ్ళకి పిల్లలకి హెల్ప్ చేయటం అనుకోండి, లేకపోతే ఇల్లు కట్టేయటం అనుకోండి, లేకపోతే అర్ధరాత్రి వచ్చినా నేను ఏదన్నా సమాధానం చెప్తాను అనుకోండి, లేదంటే ఈ 10 ఇయర్స్లో ఆ ప్రాంతంలో నేను చేసినటువంటి డెవలప్మెంట్ కానీ, ఆ విధంగా చూసుకుంటే 30% నాకు సంబంధించినటువంటి అసోసియేట్ అయిన ఫ్యామిలీసే ఉంటాయి ఈ నియోజకవర్గంలో. ఇంకా అది మీరు ఎక్కడ ఏ సర్వే చేసుకున్నా తెలిసిద్ది. కానీ పొలిటికల్ పార్టీస్కి జనరల్గా ఉండేది 15% ఉంటాయి, 15 to మ్యాక్సిమం 18%. మిగిలింది కామన్ సొసైటీ ఉంటుందండి.
న్యూట్రల్ పీపులే ఉంటారు. ఈ 15 ఆ 15 అంటే 2 పార్టీలు ఉంటే దాన్ని బట్టి వీళ్ళు కరెక్టా వాళ్ళు కరెక్టా అని రెస్ట్ ఆఫ్ ద సొసైటీ డిసైడ్ చేస్తుంది తప్పితే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే నాకు రాజకీయ పార్టీలకు ఉండేటటువంటి పబ్లిక్తో రిలేషను అసోసియేషన్ కన్నా నాతో ఖచ్చితంగా ఇంకా బెటర్గా సమాజంతో ఉంది. రకరకాల సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు వృత్తుల పరంగా ఫిషర్మెన్కి కానీ వేవర్స్కి కానీ ఈ అగ్రికల్చర్ వర్కర్స్కి కానీ ఆటో డ్రైవర్స్కి కానీ బిల్డింగ్ వర్కర్స్కి కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి జీవన విధానంలో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేను ఖచ్చితంగా అటెండ్ అవుతాను. ఇది ఖచ్చితంగా ఇక్కడున్న సమాజం మొత్తానికి తెలుసు. ఈవెన్ నాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను స్ట్రాంగ్ అంటే ఐఎమ్ నాట్ స్ట్రాంగ్ యాజ్ ఏ ఇండివిజువల్ పర్సన్, ఐఎమ్ ఏ స్ట్రాంగ్ విత్ అసోసియేషన్ ఆఫ్ కామన్ సొసైటీ అండ్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్. ఎస్, 2014-19 అంటే మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019-24 మధ్యన ఏం జరిగింది చీరాల్లో? అంటే ఏం చెప్తారు, ఏమైనా డెవలప్మెంట్? చీరాల్లో అంటే ఇప్పుడు నేను 2 years కరోనా వచ్చినా కానీ ఓడిపోయిన తర్వాత కూడా తిరిగాం. దగ్గర దగ్గర నేను ఒక 5,000 మందికి నేను సర్వీస్ చేసి ఉంటాను డైరెక్ట్గానే. మాట సహాయమో, మందులు ఇప్పించమో, ఆక్సిజన్ ఇప్పించమో, బెడ్ ఇప్పించమో, లేదంటే వెళ్ళి ధైర్యం చేయటమో. అంటే ఇప్పుడు ఇక్కడ హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య ఒక పెద్ద క్లాష్, ఆ తబ్లిక్ మీటింగ్కి హాజరయ్యి ఢిల్లీ నుంచి చీరాల నుంచి ఎక్కువ స్ప్రెడ్ అయింది అనేది ఒకటి వచ్చింది. నేను అక్కడికి వెళ్ళి సాల్వ్ చేసి అట్లా ఒక మతపరంగా రాదు కరోనా అనేది. ఇట్లా ప్రతి అంశంలో నాకు చేతైన వరకు ఈవెన్ నేను డిఫీట్ అయినా చేశాను. ఈవెన్ ఇక్కడ గెలిచినటువంటి కర్ణం బలరాం ఎవరైతే ఉన్నారో అసలు పూర్తి అసోసియేషను టీడీపీ తోటి అవసరార్థం మాత్రమే వచ్చేవాడు. బట్ ఇప్పుడు బ్యాడ్ అయిపోయాడు చివరి దశలో 75-76 సంవత్సరాల వయసులో. అంత బాగా కమ్యూనిటీ సపోర్ట్ చేసింది, వాళ్ళ కులం కమ్మ కులం పార్టీ సపోర్ట్ చేసింది. స్వార్థంగా లేకపోతే భయంతో సొంత అవసరాల కోసం వచ్చాడని అపవాదం మూట కట్టుకున్నాడు తప్పితే ఇక్కడ సమాజానికి అతను చేసింది ఏం లేదు. తెలవదు కూడా. ప్రత్యక్షంగా వెళ్ళి మీరు వెళ్ళి కనుక్కోండి 99% ప్రజల్ని. డైరెక్ట్గా అతను ఎవరన్నా అతను కలిసి కలవటం కానీ అతను ఏదైనా ఏరియాకి వచ్చాడేమో మీరు జనాన్ని అడగని చెప్తారు. దిస్ ఈజ్ నాట్ పొలిటికల్ క్రిటిసిజం. ఇక్కడ ఏమీ జరగలేదు, అవినీతి జరిగింది. అతనికి సంబంధించినటువంటి అసోసియేట్ కలిసి చాలా వరస్ట్ కరప్షన్ చేశారు. ఎప్పుడు చీరాల చరిత్రలో జరిగిన బియ్యం అమ్ముకోవటం 8-10 రూపాయలకి జనం దగ్గర డీలర్లు కొని వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి అమ్మాలి. అలానే ఇక్కడ శాండ్ అనేది బ్రతుకు తెరువు, చిన్న చిన్న ఇసుక దెబ్బలు ఉంటాయి. మెరక ఉంటే పొలంలో అది ఎవరైనా ఒక 50 ట్రక్కులు 100 ట్రక్కులు ఎవరికి అమ్ముతారు. ఒక ట్రాక్టర్ ఉన్నాడికి అతను తీసుకెళ్ళి ఊళ్ళో కన్స్ట్రక్షన్ ఉన్నాడికి పోసుకుంటాడు. ఒక 500 ట్రాక్టర్లు అది బతుకుతారు. ఆవిడకి ఇసుక ట్రాక్టర్ క్వారీలు అమ్మినాడికి ఒక 200-300 వస్తాయి. ఈ ట్రాక్టర్ ఆవిడకి ట్రాన్స్పోర్టేషన్కి ఒక 700 వచ్చేది. 1,000-1,200 రూపాయలు ఇసుక ట్రాక్టర్ ఉంటే ఈ మొత్తం కంట్రోల్ చేసేసి ఆపేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ చేత ఒక 25-30 మంది చేత ఓన్లీ నైట్ పోలీసులతో కూడా ఫస్ట్ టైం పోలీసులను కూడా అందులో భాగస్వామ్యం చేసి ఇలాంటి ఇల్లీగల్ థింగ్స్, ల్యాండ్ ఇష్యూస్, ఈవెన్ కోస్ట్ అమ్ముతున్నటువంటి ఏదైనా లిటిగేషన్ ఉండి ఒకవైపు వీళ్ళు చేరి ఆ రెవెన్యూ ఆఫీసులో ఇప్పుడు ఈజీ కదా టెక్నికాలిటీ ఆఫీసు ఫిజికల్గా రాసే రికార్డు కన్నా ఒక అక్షరం మారిస్తే వాడు రైటు పోద్ది లేకపోతే కన్ఫ్యూజన్లో పెట్టచ్చు. టెక్నాలజీ ల్యాండ్ రికార్డ్స్ అనేది పర్ఫెక్షన్ చేయటంలో మంచికి ఎంతో చెడుకు కూడా వాటిని హోల్డ్ చేసేయటం, ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేసి సెటిల్ చేయటం, ఇలా చండాల పనులని చేశారు తప్పితే ఇక్కడ జనానికి చేసిందే లేదు. రైట్. అంటే చీరాల నియోజకవర్గం చాలామంది, మీరు కాకుండా చాలామంది ఎప్పుడు మీరు పోటీ చేసినా మీ అపోనెంట్స్ వస్తున్నారు పోతున్నారు, కానీ స్థిరంగా ఎవరు ఎందుకు ఇక్కడ ఉండటం లేదు? అంటే నాకన్నా బెటర్గా చేయాలి కదండి. ఇప్పుడు 2009లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడే ఒక లోకల్ పర్సన్ పోటీ చేశాడు, అతను డిఫీట్ అయ్యాడు. తర్వాత 2014లో స్థానికులు ఎవరు నా మీద పోటీ చేయలే. అంటే మెయిన్ అపోజిషన్ పార్టీ అప్పుడు డిఫీట్ అయింది 14లో నా మీద టీడీపీ పర్సను పోతుల సునీత అని, ఆమె ఇప్పుడు వైసీపీలో ఉందనుకోండి, బట్ ఆమె లోకల్ కాదు. ఎట్ ది సేమ్ టైం బాలాజీ పేరుకు లోకలే, కానీ అప్పుడు దాకా యుఎస్లో ఉండి ఇక్కడికి వచ్చాడు. బట్ హీఈస్ లోకల్ మ్యాన్, బట్ హీఈస్ నాట్ స్టేయింగ్. అలానే 19లో కూడా ఈ కర్ణం బలరాం ఈజ్ నాట్ లోకల్ మ్యాన్, ఈజ్ ప్రాపర్ ఆఫ్ తిమ్మసోదరం, సెటిల్ ఎట్ హైదరాబాద్ ఆర్ ఒంగోలు. పొలిటికల్ కెరియర్ వచ్చి అటు మార్టూరు, తర్వాత అద్దంకి షిఫ్ట్ అయ్యాడు. అంతేగాని ఇక్కడ స్థానికమైనటువంటి పరిస్థితి లేదు. రెండోది, ఇప్పుడు
ఉన్నటువంటి ఇప్పుడు ఈ కంటెస్ట్లో కూడా 24లో కూడా కర్ణంబలరాం సన్ను అండ్ ఎంఎం కొండయ్య. కొండయ్య గారిది ఇక్కడ కాదు, ఆయన బహుశా కందుకూరు అనుకుంటా, సెటిల్ ఎట్ హైదరాబాద్ ఓన్లీ. అంటే ఇక్కడ స్థానికంగా అంటే ఎవరైనా నాకన్నా బెటర్గా చేస్తే వాళ్ళని పెట్టాలి, న్యాయంగా అయితే స్థానికులకి అవకాశం ఇవ్వాలి. బట్ బయట నుంచి తీసుకొచ్చి పెడితే వాళ్ళ గురించి వెరిఫై చేసి తెలుసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి కొత్త వాళ్ళు కాబట్టి ఏదన్నా చేస్తామని ఒక ఎక్స్పెరిమెంటల్గా పెట్టడం తప్పితే నన్ను ఏదో ఎదుర్కోవాలని దృక్పథంతో కాదు. రైట్. ఇంకొకటి ఇక్కడ అవినీతి ఇందాక మనం అనుకున్నట్టుగా చూస్తే ఆమచి కృష్ణమోహన్ వీటన్నిటికీ దూరంగా ఉంటారు. నియోజకవర్గంలో ఇలాంటి ల్యాండ్ గ్రామింగ్, శాండ్, వైన్ ఇట్లాంటివి ఏమీ లేకుండా, ఇవన్నీ లేకుండా ఇప్పుడున్న కరెంటు సినారియోలో పాలిటిక్స్ చేయడం సాధ్యం అంటారా? 100% పాసిబుల్. మిగతా వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఆమంచి కృష్ణమోహన్ ఎందుకు చేయగలిగారు? నేను ప్రతిరోజు జనం మధ్య తిరుగుతానండి. ప్రతిరోజు మా పొలమో ఫ్యాక్టరీకి వెళ్తాను. నేను ఉండేది నా ఊర్లో. నేను చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తాను. అవి పబ్లిక్ సర్వీస్కే వినియోగిస్తాను. కాకపోతే మరీ ఏదన్నా దీనికి ఉన్నప్పుడు అమ్ముతుంటాం ఆస్తులు. మళ్ళీ ఏదన్నా 10 రూపాయలు, మాకు చెరువులు మెయిన్ సోర్సు, ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంది, వచ్చినవి ఎక్కడైనా ఒక భూమి ఉంటే మళ్ళీ ఎలక్షన్ టైంలో అమ్మటం, మళ్ళీ కొనటం, ఇదే ఉంటుంది తప్పితే ఇంతకు మించి నేను ఎనీ సార్ట్ ఆఫ్ ఎంక్వైరీ, మీరు లైట్ డిటెక్టర్ పెట్టుకోండి, లేకపోతే ఏ టెస్ట్ అయినా చేసుకోండి, నాకేమీ హిడెన్ లైఫ్ లేదు ఫైనాన్షియల్గా. అందుకే మీ మీద ఆరోపణ ఏ రకమైనటువంటి వేరే వ్యాపారం కూడా ఏం లేదు. నేనేం పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా కాదు. ఏదన్నా ఒక మా చుట్టుపక్కల ఈ పందిలిపల్లి, మా పొలాల పక్కన, లేకపోతే వేటపాలెం దగ్గర ఏదన్నా ల్యాండ్ కొని ఎలక్షన్ టైంలో అమ్మటం, అట్లా తప్పితే మాకు కష్టపడి సంపాదించాలి అంతే. అందుకే మిమ్మల్ని ఎవరు విమర్శించడానికి కూడా సాహసం చేయరంటే మీ దగ్గర ఏమి లేదు కాబట్టి. ఏమి లేదు. నేను ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ ఎంక్వైరీ ఎనీ టైం. ఎందుకని మిమ్మల్ని చంద్రబాబు కానీ జగన్ కానీ వీళ్ళిద్దరూ కూడా అసలు పల్లెత్తు మాట అంటారు మీ నియోజకవర్గానికి వచ్చినా కానీ మిమ్మల్ని అనకపోవడం కాదు? హానెస్ట్గా నేను పర్సనల్గా నేనేంటనేది ఇద్దరికి తెలుసు. వాట్ ఈజ్ ఆమంచి అనేది వాళ్ళకి తెలుసు, 100% తెలుసు. అని నేను గొప్పండని వాళ్ళు వేరే పార్టీ పెట్టుకొని చెప్పలేరు కదా. పర్సనల్గా ఎలా తెలుసు అంటే, నాకున్న తక్కువ స్థాయి పొలిటికల్ కెరీర్లో 5 ముఖ్యమంత్రులు. ఒకరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు అపోజిషన్ ఉన్నాడు, ఆయనతో నాకు సంబంధం లేదు. అప్పుడు ఫస్ట్ ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు, ఆయన పాపం చనిపోయిన తర్వాత రోషి గారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ముగ్గురు. 4వ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత 5 ఇప్పుడు జగన్ గారు. ఈ 5గురికి నేనేందనేది 100% తెలుసు. వీళ్ళిద్దరితో కూడా కలిసి పనిచేశాను కదా. చంద్రబాబు నాయుడు గారితో కూడా 2.5 years నేను ఎప్పుడూ నా పర్సనల్గా ఏది అడగలేదు ఆయనకి. ఈవెన్ వాళ్ళు ఏదన్నా నేను ఇప్పుడు 1-2 సందర్భాల్లో పార్టీకి కూడా తెలుగుదేశం ఉన్నప్పుడు హెల్ప్, అంటే ఉన్నప్పుడు చేయాలి, అప్పుడు ఒక రకమైనటువంటి ఏదో ఒకటి ఫేవర్ చేస్తారనే ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు కూడా నేను ఏటికి కనీసం నేను మాట వరుసకు కూడా అడగలేదు. అప్పుడు వాళ్ళకి ఉంటుంది కదా, వీడు ఇంతకాలం ఉన్నాడు మనల్ని ఏం అడగలేదు. నేను ఏ ఫేవర్ నా పర్సనల్గా ఇంతవరకు ఎవరిని అడగలే. జగన్ గారిని కూడా అంతే. ఇప్పుడు నేను 4.5 years ఉన్నాను ఆల్మోస్ట్. అంటే ఒక 3 months అధికారం లేదనుకోండి. ఈ 4.5 yearsలో నా పర్సనల్కి సంబంధించింది నేను ఒక్కడు కూడా ఈసీఎం గారిని, జగన్ గారిని అడగలేదు, చదవలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకే ఒక కాన్షియస్నెస్ ఉంటుంది కదా. రైట్. ఈ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ని మీ కింది స్థాయి లీడర్లు కూడా అబ్జర్వ్ చేసుకుంటారంటే, అన్న దగ్గరికి పోతే పని అవుద్దా, లేకపోతే అన్న పోస్ట్ ఇప్పిస్తాడా, అన్న ఈ ఇష్యూలో మనకి ఏమైనా హెల్ప్ చేస్తాడా, ఇట్లాంటి ఇది ఉంటాయి కదా మరి. కానీ అయినా కానీ మీ యాటిట్యూడే వాళ్ళకు కూడా వచ్చేసిందా? 100% అలా అలవాటు చేస్తారా? అట్లా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థ ఉందండి. నేను నిన్న మొన్నటి వరకు కూడా నా దగ్గర చిన్న వాళ్ళు 2 లక్షలు 5 లక్షలు వర్క్ చేసేవాళ్ళు. మ్యాక్సిమం ఒక 25 lakhs 50 lakhs వరకు ఉంటుంది. ఒక క్లాస్ 1 కాంట్రాక్టర్ కూడా నా దగ్గర లేడు. ఒక 250-300 మంది చిన్నగా, అంటే అంతవరకు బ్రతుకు తెరువు వరకు సర్దుకొని న్యాయంగా బతకటం కోసమే నిజాయితీగా, అంటే నాట్ ఓన్లీ కాంట్రాక్ట్ సిస్టమ్, ఎనీ వచ్చినా రీజనబుల్గా వాళ్ళకి బ్రతుకు తెరువు ఉంటుంది చెప్తే అంతవరకే నేను హెల్ప్ చేస్తాను. అబోవ్ దట్ ఇల్లీగల్గా కానీ కరప్షన్ చేసేదానికి కానీ నేను అవకాశం ఇవ్వను. అలాంటి దృక్పథంతో కూడా నా దగ్గరికి ఎవరు రారు. ఈ రోజు వరకు కూడా నా ఎమ్మటుండాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు అట్లా మీ దగ్గర రారు. నేను దగ్గర పోతే తిట్టి పంపిస్తాడు కానీ లేరు. నేను అడ్డగోలుగా నా ఎమ్మటు నా బంధువులు కూడా నేను హెల్ప్ చేయను.
అనుకుంటారా ఏంది మనం ఒక ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్నాము అయినా కానీ అంటే ఉంటుంది, ఒక లెవెల్ ఆఫ్ కంఫర్ట్నెస్ ఉంటుంది, కానీ అడ్డగోలుగా మనం చేయలేం కదా. ఎండ్ ఆఫ్ ది డే మనం సొసైటీకి సర్వీస్ చేయాలి కదా తప్పితే, ఇప్పుడు నా ఎమ్మటుండాడిని ఏదో అడ్డగోలుగా చేసేసి డబ్బులు సంపాదిస్తాం అనుకుంటే. సో ఈ రిలీఫ్ అనేది ఉంటుందా అంటే ఇప్పుడు పాలిటిక్స్లో ఈ రకమైనటువంటి వ్యవహార శైలి మీలాంటి వ్యక్తులకి అరే మనం ఏమీ చేయలేదు, ఏం సంపాదించుకోలేదు, లేకపోతే ఏంటి అరే అనేది ఒక ఉంటుందా, లేకపోతే హ్యాపీగా రిలీఫ్గా? లేదు నేను నాకు అసలు డబ్బులు సంపాదించలేదని బాధ ఏ రోజు లేదు. నేను అసలు మనసులో కూడా తెచ్చుకోలేను. నేను చాలా పాలిటిక్స్లో ఉండి సర్వీస్ చేసిన దానికి నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. చాలా నేను ఎంతమందికి సమాధానం చెప్పి ఎంత హెల్ప్ చేస్తే అంత హ్యాపీగా ఫీల్ అవుతాను. అసలు నా డబ్బులు సంపాదించాలనే ఆశ నాకు ఉంటే కదా, సంపాదించలేకపోతే బాధ ఉండటానికి. అవును, నేను కంఫర్టబుల్గా నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి నేను చేసి ఎవరిని అడిగే పరిస్థితి లేదు. మాది ఖచ్చితంగా అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఐఎమ్ నాట్ పూర్ ఫెలో. అంత లేనితనం కాదు, అంత గొప్పగా స్థితివంతమైనటువంటి కంఫర్టబుల్గా నా దగ్గరికి ఎవరైతే వస్తారో కాదు బెంజీ కాదు సామాన్యమైనటువంటి ఒక మనిషి, వాళ్ళకి ఇంటికాడ కూర్చోబెట్టి టీ ఇచ్చో లేకపోతే మధ్యాహ్నం వస్తే భోజనం పెట్టి, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళ జీవితానికి పిల్లల చదువుకో హాస్పిటల్కో అర్ధరాత్రి అయినా హెల్ప్ అంతవరకు నాకు కంఫర్ట్నెస్ ఉంటుంది. అంతకుమించి నేను సంపాదించాలనే ఉద్దేశం నాకు ఏ రోజు లేదు. రైట్. ఈ మెథడ్ని దీన్ని అంతా కూడా కాన్స్టిట్యున్సీ ప్రజలంతా కూడా మౌల్డ్ అయ్యారా, మిమ్మల్ని అర్థం చేసుకున్నారు అనుకోవచ్చు? అంటే సామాన్య జనానికి అందరికీ తెలుసండి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళకి 100% తెలిసింది. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ ఫైనాన్షియల్గా బెనిఫిట్ ఉండేది ఈ రోజుల్లో పెద్దానికి ఒక వాల్యూ పెట్టేశారు కదా. ఈ ట్రాన్స్ఫర్కి ఎంత, ఈ వర్క్ వస్తే ఎంత, ఈ ఇష్యూస్ సాల్వ్ చేస్తే ఎంత, అంటే న్యాయంగా అది మన రెస్పాన్సిబిలిటీ. దాన్ని వెలగట్టకూడదు, ఆ డబ్బుల పరంగా కూడా మాట్లాడకూడదు. బట్ నా దగ్గరికి ఎప్పుడైనా సరే, ఈవెన్ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైనా, రోషి గారు సీఎంగా ఉన్నప్పుడు 14 నెలలైనా నాకు బాగా క్లోజ్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్న, జగన్ గారు ఉన్న రోజు కూడా ఎవరు వచ్చినా అది ₹1 పైన 100 రూపాయల పని అనేది నేను ఎప్పుడు నాకు చేత అయింది మంచి పని అయితే నేను డెఫినెట్గా చేస్తాను. అది నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి 100% తెలుసు. ఎట్ ది సేమ్ టైం దీన్ని అబ్జర్వ్ చేసే సొసైటీ కూడా అదే అభిప్రాయంతో ఉంటుంది. బట్ నేనంటే గిట్టనోళ్ళు, నాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలో ఉన్నవాళ్ళు దాన్ని అంగీకరించలేరు కదా సహజంగా. పొలిటికల్ సినారియోలో అట్లా వాళ్ళు ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎలా ఉంది ఇక్కడ చీరాల్లో కాంగ్రెస్ పార్టీ సపోర్టు? మీకున్నటువంటి పేరు పలకబడుతుంది, మీరు ఎట్లా అంచనాలు, విజయ అవకాశాలు ఏ రకంగా ఉన్నాయని? అంటే నేను ఖచ్చితంగా గెలుస్తానండి, చాలా కంఫర్టబుల్గా గెలుస్తాను. కాంగ్రెస్ పార్టీ పరంగా అంటే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెసే. చాలామంది నాతో పాటు కాంగ్రెస్ నుంచి నాతో పాటు వచ్చేసారు అసోసియేట్ అయ్యి. అవును, కొంతమంది వైసీపీలో ఉండిపోయారు. ఎప్పుడైతే నేను కాంగ్రెస్ పర్సన్గా ఉన్నానో నాతో పాటు ఉన్న వాళ్ళతో పాటు వైసీపీ నుంచి కూడా చాలామంది వచ్చారు. ఎట్ ది సేమ్ టైం టీడీపీ నుంచి కూడా వచ్చారు. అందువల్ల నేను ఒక బలమైన పొలిటికల్ ఫోర్స్ కింద యాజ్ ఏ కృష్ణమోహన్, యాజ్ ఏ కాంగ్రెస్ క్యాండిడేట్గా నేను ప్రస్తుతానికి ఉన్నాను. రైట్. చీరాల ప్రజలు ఆమంచి కృష్ణమోహన్కి ఓటే ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? గత 23 సంవత్సరాల్లో నేను ఏం చేశాను అనేది ప్రజలకి తెలుసు. ఖచ్చితంగా అదే చేస్తాను. నేను కొత్తగా ఇది చేస్తానేమా అనే విషయం ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. నాకు అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలో ఈ ప్రాంతానికి మేలు చేయడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే నేను ఆలోచన చేస్తాను. ఇంతే ఉంటాను. ఒకవేళ గతంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా ఈ సరి చేసుకొని డెఫినెట్గా ఇంతకన్నా బెటర్ సర్వీసెస్ ఈ ప్రాంతాన్ని ఇప్పుడున్న దశ నుంచి అభివృద్ధి పదవులు అనుకోండి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విషయంలో కానీ, ఎందుకంటే ఇక్కడ చేనేత వృత్తి బాగా దెబ్బతింది. ఆల్టర్నేటివ్ ఒక మెకానిజాన్ని కానీ, ఆల్టర్నేటివ్ ఒక సోర్స్ని కానీ క్రియేట్ చేయాలి. లేదు ఆ వృత్తిని కూడా స్ట్రెంగ్తెన్ చేసేదానికి చేయాలి. ఈ ఖచ్చితంగా చేస్తామనేది నేను 100% అష్యూరెన్స్ ఇస్తాను. రైట్. చివరిగా మీరు చీరాల నియోజకవర్గ ప్రజలకి ఏం అప్పీల్ చేయబోతున్నారు ఈ ఎలక్షన్లో? నేను ఈరోజు ఉన్నటువంటి స్థితిలో నాకు సమయం చాలా ఇంపార్టెంటు. 90,000 కుటుంబాల్లో నేను చాలా వరకు కలిశాను. కలవలేనటువంటి వాళ్ళని మీరందరూ కూడా, నేను మీ సొంత తమ్ముడుగా, అన్నగా, మీ ఇంట్లో ఉండే వ్యక్తిగా ఏదైతే మీకు నాకు అనుబంధం ఉందో అలానే భావించి, నేను కలవపైన కలిసినట్టుగా భావించి మీరు నాకు ఓటేసి సహాయం చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. రైట్. ఆల్ ది బెస్ట్ ఆమంచి కృష్ణమోహన్ గారు. మొత్తం మీరు చూసినట్టయితే చీరాలలో ఏదైతే తాను ఏం చెప్పానో అది చేస్తాను, చీరాల ప్రజలకి అందుబాటులో ఉన్నాయి. 24 సంవత్సరాలుగా చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ చూస్తున్నారు. అదే ఆమంచి కృష్ణమోహన్ భవిష్యత్తులో కూడా
అట్లానే ఉంటాడు, అట్లానే పనిచేస్తాను, అట్లానే ప్రజలతో మమేకమై ఉంటాను అని చెప్పి అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఈసారి బరిలోకి దిగుతున్నటువంటి ఆమంచి కృష్ణమోహన్కి చీరాల ప్రజలు ఏ రకంగా తీర్పిస్తారనేది మే 13వ తారీఖున తేలనుంది. ఇది ఇవాల్టి స్ట్రైట్ టాక్. చూస్తూనే ఉండండి